చెరగని క్రాంతిరేఖ అసువులు బాసింది. నాడు గన్ను పెట్టిన చెయ్యి నేడు కళాన్ని కవాతు పట్టించింది. ప్రధాన పత్రికలలో జర్నలిస్టుగా మారాడు. ఆదివాసీ జీవన విధానాన్ని యూట్యూబ్కి ఎక్కించాడు. కొండ కోనలు, సెలయేళ్లు, జలపాతాలు చూపుతూ కళ్ళు త్రాగే సంస్కృతి నుంచి కడుపు తీపి వరకు వర్ణిస్తూ అడవి తల్లి ఒడిలో పయనించి అలసిపోయాడు. ఉద్యమ బాట నుంచి తాత్కాలికంగా తొలగిన ఉరకలెత్తే ఉత్సాహ భావజాలాన్ని నింపిన చివరికి కాలం రక్కసి ఆటలో బందీ అయ్యాడు. గుండెపోటుతో నేల కొరిగాడు. ఆప్తులు, మిత్రులు క్రాంతి క్రాంతి అని అరిచిన వారి కంటి రెప్పల క్రింద కన్నీరు చిప్పిల్లిన క్రాంతి శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. మాజీ మావోయిస్ట్ కమాండర్ పి క్రాంతి అలియాస్ బ్రహ్మం. ఇతను ఖమ్మం జిల్లాలోని ములకలపల్లిలో ఉంటాడు. ఇక నగరం, భద్రాచలం ఈ రెండు ప్రాంతాలలో ప్రాథమిక విద్యను, దాని తర్వాత ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకున్నాడు. చిన్ననాటి నుండి విప్లవ భావజాలం కలిగిన క్రాంతి గన్నుపట్టి అడవి బాట పట్టాడు. కొంతకాలం పాటు పలు ఎన్కౌంటర్లలో కూడా పాల్గొన్నాడు. కీలక ఆపరేషన్లు పూర్తి చేశాడు. అటు తర్వాత పోలీసుల నిర్బంధం ఎక్కువ అవడంతో మళ్లీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. అయినా మొక్కవోని దీక్షతో ఉద్యమాల విప్లవ భావజాలాన్ని నరనరాన నింపుకున్నాడు. అందులో భాగంగా మావోయిస్టు అగ్రనేతలతో సైతం పనిచేశాడు. వారి సాన్నిహిత్యంలో ఉద్యమ అంచులకు మరింత పదును పెట్టుకున్నాడు. హిడ్మా చనిపోయినప్పుడు అంత్యక్రియలకు స్వయంగా హాజరై రెడ్ సెల్యూట్ కొట్టాడు క్రాంతి. క్రాంతి అడవులను, వాటి అందాలను, వాటి రహస్యాలను, ఆదివాసీ సాంప్రదాయాలను తన ఆదివాసీ జీవనం అనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల సబ్స్క్రైబర్లకు మరింత దగ్గరయ్యాడు. యూట్యూబ్లో స్టోరీ కోసం అరకులోయ వెళ్ళి అక్కడి ఆదివాసీ జీవన చిత్రాలను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాడు. తిరిగి స్వస్థలం ఖమ్మం జిల్లాలోని ములకలపల్లికి వస్తుండగా జంగారెడ్డిగూడెం దగ్గరకు రాగానే ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతనితో కారులో ప్రయాణిస్తున్న మిగిలిన వారు సమీప ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. 4 పదుల వయసులో క్రాంతి చేసిన ప్రయాణం ముగిసింది. ఒక ఉద్యమ కెరటం సముద్ర గర్భంలోకి ఉపసంహరించుకుంది. పడి లేచిన కెరటాలు మళ్లీ మళ్లీ వేగాన్ని పుంజుకుంటాయనే నానుడిని క్రాంతి ఆత్మ నిజం చేస్తుందా? కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.